అయినా నా పక్కనే ఉంటూ నేను కట్టుకోబోయేదాన్ని కన్నెత్తి చూశాడు. నేను దేన్నైనా భరిస్తాను కానీ నమ్మక ద్రోహాన్ని భరించను. వదరా మామా మామా, వాళ్ళ గుట్టు రట్టయిపోయినది, వాళ్ళు ఎవరో తెలిసిపోయినది మామా. మామా ఏందిరా? ఆ పాండవపురం వాళ్ళు ఆ పిల్లని ఊరు తట్టించేశారు. అవునా? 14 ఏళ్ల తర్వాత గెలిచినా కూడా ఫలితం దక్కకుండా చేశారు మామా. వాళ్ళని ఎలాగైనా పట్టుకుంటా. నేను ఇలానే. వీడి పేరు షేక్ వలీ మస్తాన్. వీడు యునానీ గుళికలతో మతిపోయిన వాళ్ళకి మతి తెప్పిస్తాడు. సాబ్ మీరు కంగారు పడకండి సాబ్, వాడి పరిస్థితి మీకు తెలుసు మాకు తెలుసు. అవును తెలుసు. ఇప్పుడు ఏందయ్యా మస్తాను? మొత్తం మతి మర్చిపోయాడు. ఇది గుళికలతో ఇక్కడి దాకా తీసుకువచ్చాయి. వాడిని మామూలు మనిషిని చేస్తాయి. ఒక్కో గుళికతో ఒక్కో నెల వెనక్కి తెస్తాయి. తెస్తాడు. మరి గుళికి ఇదిగో మింగు. మన చుట్టాలు లోపల తీసుకెళ్ళు. రండి రండి. ఏమైంది గురుజీ? స్టెప్ వెనక్కేశారేంది? ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. లోపల మానవ రక్తాన్ని పెగ్గు మీద పెగ్గు తాగే క్షుద్ర శక్తి ఉంది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మా ఇంటి ఇలవేల్పు గద మా ఇంట్లో ఉండగా క్షుద్ర శక్తి ఎలా వస్తుంది? ఆ క్షుద్ర శక్తి నీ గదకి సొట్ట పెట్టింది. గుణ, గద తీసుకురాపో పో. జై దుర్యోధన. నాయనా గదకి నిజంగానే సుట్టబడింది నాయనా. ఏది? మా జీవితాలకు సుట్టపడకుండా ఉండాలంటే వెంటనే ఆ క్షుద్ర శక్తిని బయటికి పంపించండి గురుజీ. నాయన గజ, ఎన్ని తూర్లు చెప్పినా అది వినట్లా. నా దెబ్బతో దాన్ని గుర్తొచ్చేలా చేస్తా. నువ్వేం బెంగెట్టుకోమాక. లగ్గం లోపు దాన్ని దొంగదీసి నీకు పెళ్లి చేస్తారు. వీళ్ళంతా ఎవరబ్బా? పగటేసగాళ్ళ ఉండారు. మా మేనతనే కొడతావా? ఓం మావాడు కుట్టింది ఆవిడలోని దుష్టశక్తి. ఈవిడ మీ ఇంటికొచ్చి ఎన్నేళ్ళయింది? 14 ఏళ్ళు. ఓహో, మీరు జూదంలో ఓడిపోయి 14 ఏళ్లే. మీకు పెళ్లి కాకుండా ఎండిపోయిన బెండకాయల్లో ఉన్నది 14 ఏళ్ళు గురుజీ. మరి ఆలోచించండి, మీకు దుష్ట శక్తి కావాలా, మా గురూజీలో ఉన్న అదృష్ట శక్తి కావాలా? అయితే వెంటనే మీ అత్తయ్యను బయటికి పంపించండి. పంపించండి. దీన్ని ఊరవతలకి గెంటేరా. ఏదబ్బా అన్యాయమా? ఆగండి. ఏంటి మామా కీస్ తీసుకుపోతుంది? నాయన్ని మొట్టమొదటిసారి మావా అందరూ అమ్మాయి అంత గురువు గారి మహిమ. రారాజ్ మహారాజ్ కి జై, రారాజ్ మహారాజ్ కి జై, రారాజ్ మహారాజ్ కి జై, రారాజ్ మహారాజ్ కి జై, రారాజ్ మహారాజ్ కి జై. ఏ విజు, ఈ గెటప్లేంటి? ఒకప్పుడు విరాట పర్వంలో పాండవులు తలదాచుకోవడం కోసం గేమ్ ఆడారు. ఇప్పుడు నీకోసం మేమందరం వీళ్ళతో గేమ్ ఆడుతున్నాం. మనం ఆడే ఈ గేమ్లో మనకి బ్రేక్ లేసేవాడు ఎవ్వడూ లేడు.